మేడం రీసెంట్‌గా ఒక వీడియో చూసారా? ఒక తండ్రి తన సొంత కూతుర్ని కాలుతో తన్నుతూ, అది కూడా ఆ అమ్మాయి చదువుకుంటుంటే కాలుతో తన్నుతూ, ఆ తన్నింది మొత్తాన్ని వీడియో తీస్తే, ఆ వీడియో కూడా తీసుకెళ్ళి వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడంట. అంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయొచ్చు? లీగల్‌గా వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు మేడం? బేసికల్‌గా అతను సైకో ఫాదర్. ఓకే. సో, వీళ్ళకేంటంటే ఎవరైనా సరే మైనర్స్ అయితే వాళ్ళకి ఇట్లాంటి ఏమైనా క్రుయాలిటీ ఉంటే అంటే ఏదైనా దెబ్బ కొట్టడము, బ్రూటల్‌గా కొట్టడము, చిన్నగా ఏ విధంగా సరే వీళ్ళ అంటే ఎవరైతే పిల్లలకి వీళ్ళ రైట్స్ అండ్ వీళ్ళ ప్రొటెక్షన్ ఇవ్వడానికి జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది ఒకటుంది. సో, ఇతను అరెస్ట్ చేశారంట ఆల్రెడీ పోలీసులు. సో, ఇతనికి ఏంటంటే సెక్షన్ 75 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద 3 ఇయర్స్ వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఆ వీడియో చూస్తుంటే ఎంత బ్రూటల్‌గా ఉంది అంటే లిటరల్ ఒక చైర్‌లో కూర్చొనుండి ఆ పాప చదువుకుంటుంది. 4th క్లాస్ పాప కూర్చొనుంది. నార్మల్‌గా చదువుతా కూర్చుంటే తంతున్నాడు. కొట్టడం కూడా కాదు, కాలుతో తంతున్నాడు. అసలు పెద్దవాళ్ళు కూడా నొప్పిని తట్టుకోలేరు. అంత గట్టిగా తంతున్నాడు. మేబీ వాళ్ళ వైఫ్ అనుకుంటే పక్కకు ఉండి ఎందుకు తంతున్నావు అని చెప్పేసి, ఎందుకు కొడుతున్నావు అని చెప్పేసి పక్క నుంచి వీడియో తీస్తూ ఉంది. అండ్ స్టిల్ ఆగుతలేడు. అతనికి ఆల్రెడీ అంటే బెట్టింగ్స్ అలవాటు ఉండి ఆ బెట్టింగ్స్లో లాస్ అయిపోయి ఇప్పుడు బెట్టింగ్స్ అనేది ఒకటి ఉంది చూడండి, ఎఫెక్ట్స్ అనేది ఎట్లుందో చూడండి. అంటే మనం చాలా బెట్టింగ్స్ మీద ఎన్నో వీడియోస్ చేసినాం. బెట్టింగ్స్ గురించి చాలా ఏమంటారు యాక్ట్ వచ్చింది, సీరియస్గా అరెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇది ఒక ఎగ్జాంపుల్ని చూపించుకోవచ్చు మనం. అంటే ఒక ఫాదర్ బెట్టింగ్కి అలవాటైపోయి మద్యంకి అలవాటైపోయి వాళ్ళ సొంత కూతుర్ని కొడుతున్నాడు.